నకదీధితి సచ్చన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాగృత సరోరుహ. నఖదీదితి సంచంద నమజ్జన తమోగుణ. అమ్మను నమస్కరించే జనుల యొక్క అజ్ఞానము అను చీకటిని పోగొట్టగలిగిన కాలిగోళ్ల కాంతులు గలది. ఇంద్రాది దేవతలు అమ్మవారి పాదాలకు పదే పదే నమస్కరించడం వల్ల వారి కిరీటముల యందు పొదగబడిన మనులు అమ్మవారి కాళ్లగోళ్లకు తగిలి స్ఫటికముల స్వచ్ఛముగా ప్రకాశించే అమ్మవారి కాలి గోళ్లు మరింత సానబెట్టబడి ప్రకాశించుచున్నవి. ఈ ప్రకాశం అమ్మవారిని ఆశ్రయించే జనుల యొక్క అజ్ఞానపు చీకటిని తొలగించుచున్నది. అమ్మవారి పాదాలు షట్చక్రాలపైన ఉండి అనంతమైన అమృత కిరణాలు వర్షిస్తాయి. అయితే ఈ కిరణాలలో అగ్నికి సంబంధించినవి 108, సూర్య సంబంధమైనవి 116, చంద్ర సంబంధమైనవి 136, మొత్తం 360 కిరణాలు. ఈ 360 కిరణాలే సౌర సంవత్సరానికి రోజులు. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పద్మముల కాంతిని మించిన కాంతుల గల పాదములు కలది. అమ్మవారి పాదములతో పోలికకు పద్మాలు సరిపోవు. కారణం, పద్మములు నీటిలో వికసించి కాంతివంతంగా ఉంటాయి. సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే పద్మాలు వికసిస్తాయి. నీటి నుంచి పద్మాన్ని బయటకి తీసినా, రాత్రి సమయమైనా, మంచు కురిసే సమయంలోనైనా పద్మాలు కాంతిని కోల్పోతాయి. కాని అమ్మవారి పాదాలు నిత్యము ప్రకాశిస్తూనే ఉంటాయి. అమ్మవారి పుట్టినిల్లు హిమవత్ పర్వతం, మెట్టినిల్లు కైలాస పర్వతం. ఎంత చల్లగా ఉన్నా అమ్మవారి పాదములు ముడుచుకుపోవు. శాశ్వతమైన తేజస్సును కలిగి ఉంటాయి. అజ్ఞానాంధకారంలో చిక్కుకొని దిక్కుతోచని స్థితిలో ఆశ్రయించిన వారిని రక్షించి అమ్మవారి పాదాలు మోక్షాన్ని అందిస్తాయి. నకదీధితి సచ్చన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాగృత సరోరుహ.